నమస్కారం. నమస్తే అండి. మేడం చాలా మందికి ఇప్పుడు చూసుకున్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు వర్కింగ్ చేయటం వల్లో లేకుంటే వాళ్ళకున్న టెన్షన్స్ వల్లో తెలియదు కానీ తలనొప్పి ఎక్కువ తరచూ వస్తూ ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే అవగాహన లేకపోవటం వల్ల అది మైగ్రేనో తెలియదు, నార్మల్ తలనొప్పో తెలియదు. టాబ్లెట్స్ 500 mg ఉన్నా కానీ యూజ్ చేస్తూ ఉంటారు. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? ఎస్. సో తలనొప్పి అనేది చాలా వాస్ట్ టాపిక్ అండి మెడిసిన్ లో. ఎందుకంటే రకరకాల తలనొప్పులు ఉంటాయి. టెన్షన్ హెడేక్, క్లస్టర్ హెడేక్, లేదంటే పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా బ్రెయిన్ కి చెందితే దానికి హెడేక్, సైనస్ కి హెడేక్, మైగ్రేన్ హెడేక్, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని తర్వాత హెడేక్, సరిగ్గా తినకపోతే హెడేక్, ఎక్కువ నిద్ర లేకపోతే హెడేక్, ఇట్లాగా రకరకాల కాజెస్ ఉన్నాయండి హెడేక్ కి. మనకి ఏ టైప్ ఆఫ్ హెడేక్ అనేది ఫస్ట్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది తెలుసుకోవాలనుకుంటే ఒక చదివిన డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం కొట్టేదంటే గూగుల్లో కొట్టేస్తాం. అది ఇది ఒక్కొక్కటి చాలా డిఫరెంట్ ఉంటుందండి. హెడేక్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మీకు హెడేక్ రాగానే టాబ్లెట్ వేసుకున్న దానికన్నా ఫస్ట్ ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఇంపార్టెంట్. కన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళు డయాగ్నోసిస్ చేస్తే మీకు టైప్ ఆఫ్ హెడేక్ అనేది క్లారిటీగా తెలుస్తుంది. దానివల్ల మెడికేషన్ వాడితే మీకు మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే ఏ హెడేక్ లో అయినా సరే. మేడం ఇప్పుడు మనకి నార్మల్ తలనొప్పి వస్తుంది లేదంటే మైగ్రేన్ వస్తుంది అని మనం ఎట్లా తెలుసుకోవచ్చు మేడం? అసలు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సో మైగ్రేన్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడేక్స్ కి లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లస్టర్ హెడేక్ అనుకోండి, కన్ను దగ్గర నుంచి లాగేస్తూ ఉంటుంది, దానికి డిఫరెంట్ కాజ్. సైనస్ అనుకోండి, ఈ ఏరియాలో ఎక్కువగా మనకి హెడేక్ అనేది కనిపిస్తుంది. ఇలా అనుకుని ఇలా ప్రెస్ చేస్తే నొప్పి వస్తుంది, మేజర్ గా సైనస్ హెడేక్ ఉంటుంది. మైగ్రేన్ హెడేక్ ఎలా ఉంటుందంటే ఒక సైడ్ వస్తుంది, తలంతా ఒక సైడ్, ఈ తల హాఫ్ నుంచి మనకి తల హెడేక్ వస్తుంది. ఎలా ఉంటుందంటే ఫుట్బాల్ తో కొట్టినట్టు, మేకులతో గుచ్చినట్టు, వామిటింగ్ వచ్చేలాగా, వామిటింగ్ అయిపోతుంది కొంతమందికి, నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఎండ చూసినా, లేదంటే సూర్యుడిని చూసినా, లైట్ చూసినా, లేదంటే వాయిస్ వినిపించినా, ఇలాంటి సడన్ ఫ్లాష్ ఏమన్నా తగిలినా, ఇట్లాంటి వాటికి కూడా ట్రిగర్ అయిపోతూ ఉంటుంది. ఫుడ్ తినకపోయినా కూడా ఒక సైడ్ హెడేక్ కనుక వస్తూ, ఇలాంటి లక్షణాలు అంటే ఆకలి తక్కువైపోయి వామిటింగ్ రావడం, నాజియా ఉండడము, కోపం ఎక్కువైపోవడము, ఎండకి కానీ లేదంటే ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్ లైక్ లైట్ కానీ నాయిస్ కానీ ఎక్కువైపోతుంటే మోస్ట్లీ మైగ్రేన్ హెడేక్ కింద తీసుకోవచ్చు. చాలా మందిలో మేడం తలనొప్పి ఎక్కువ వస్తుంది, మేము ఇంకా దీన్ని భరాయించలేకపోతున్నాం అని చెప్పేసి ఫుడ్ కంటే ముందు టాబ్లెట్స్ వేసేసుకుంటూ ఉంటారు. అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? గుర్తుపెట్టుకోండి, మీరు హెడేక్ వేసుకునే టాబ్లెట్స్ వన్స్ ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొంతమంది నార్మల్ గా మెడికల్ షాప్ తీసుకొని వేసేసుకుంటూ ఉంటారు. మేజర్ గా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు అందరూ. పెయిన్ కిల్లర్స్ ఎప్పుడైనా సరే వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటే ప్యాంటప్రజోలో, రాబ్డిప్రజోలో, ప్యాంటప్రజోల్ డిఎస్ఆర్ అట్లా ఏమైనా వేసుకోలేదంటే గ్యాస్ట్రిక్ లైనింగ్ అనేది ఉంటుందండి స్టమక్ దగ్గర. అది ఎక్కువ కాలంగా పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళలో పోతుంది. అంటే ఇరిటేషన్ అయ్యి గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ డెవలప్ అయిపోతాయి మొదటిగా. రెండోది ఏంటంటే ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళు కిడ్నీ సమస్య వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పటికప్పుడు అది రిలీఫ్ ఉన్నా కూడా కొంతమంది 250 mg అంటే 250 mg తో స్టార్ట్ చేస్తారు, 500 వరకు వెళ్ళిపోతుంటారు. అంటే హెడేక్ తగ్గదు, ఎందుకు తగ్గట్లేదు అనేది వాళ్ళు ఆలోచించరు. అలా పెంచుకుంటూ ఎప్పుడు వెళ్ళకూడదండి. ఎప్పుడైనా సరే ఇచ్చిన డోస్ ఇచ్చినట్టు వాడుకోవాలి. అండ్ ట్రిగర్స్ ఏవైతే ఉన్నాయో చూసుకోవాలి. ఇంకోటి మెయిన్ ఏంటంటే మేడం, ఈ తలనొప్పి వచ్చినప్పుడు మనకు కొంచెం ఫీవర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. దీని తలనొప్పికి ఒక టాబ్లెట్ వేసుకుంటారు, ఫీవర్ కి ఒక టాబ్లెట్ వేసుకుంటారు. ఇలా యూజ్ చేయడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఎస్, ఎందుకంటే మేజర్ గా ఎలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఏంటంటే ఒకవేళ హెడేక్ వచ్చింది అనుకోండి, పెయిన్ కిల్లర్ ఖచ్చితంగా ఇస్తారు, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఇస్తారు. కొంతమందిలో సివియర్ అయిపోతుంది ఈ హెడేక్ అనేది. ఇలా సివియర్ అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువగా ఎలాంటి వాళ్ళలో మైగ్రేన్ హెడేక్ సివియర్ అయిపోతుందంటే స్ట్రెస్, పని ఎక్కువ చేసేసి అంటే నిద్ర లేకుండా పని చేసేసిన వాళ్ళలో, ఫంక్షన్ 3 రోజులు ఉందంటే ఇక్కడి నుంచి నిద్రపోవడం మానేసిన వాళ్ళలో, అలాగా ఏదన్నా స్లీప్ కానీ తినడం కానీ తగ్గించిన వాళ్ళలో ఒళ్ళు నొప్పులతో పాటు వస్తుంది. అందుకనే ఎలోపతిక్ అను హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఏంటంటే దేనికి వస్తుంది, ఎలా వస్తుంది, ఏం తింటే వస్తుంది, ఏం తింటే తగ్గుతుంది, ఇవన్నీ కూడా క్లారిటీగా కనుక్కోవడం వల్ల మనకి మంచి మెడిసిన్ వస్తుంది. హోమియోపతిలో ఇండివిజువల్ మెడిసిన్ అని అంటాం. ఎలా మనం టైలర్ షాప్కి వెళ్తే కస్టమ్ మేడ్ చేయించుకుంటామో అలా కస్టమ్ మేడ్ మెడిసిన్ ఇవ్వడం వల్ల 99% మనకు హోమియోపతిలో రిలీఫ్ ఉంటుంది. మేడం కొంతమంది ఇంట్లో వాళ్ళు చెప్పారనో లేకుంటే తెలిసిన వాళ్ళు చెప్పారని చెప్పేసి ఇంట్లో చిన్నవి చిట్కాలు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి యూజ్ చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందంట మేడం తలనొప్పిలో? అంటే ఇప్పుడు ఒకవేళ ఆవిరి పడితే తలనొప్పి తగ్గుతుంది ఇలాంటి చిన్నవి అయితే పర్వాలేదు. కొంతమంది కషాయాలు తాగేస్తారు, అంటే ఆ కషాయం ఈ కషాయం, అదేమవుతుందంటే గ్యాస్ట్రిక్ మ్యూకోజా అనేది దెబ్బతింటుంది. ఆ మ్యూకోజా దెబ్బతిన్నప్పుడు గ్యాస్ట్రైటిస్ వచ్చేసి దాని వల్ల కూడా తలనొప్పి వస్తుంది. సో ఇలాంటివి కాకుండా ఆవిరి పట్టడము, అన్నం మంచిగా తినడము, అంటే కొంచెం తిన్నా కూడా మంచి హెల్దీ ఫుడ్ తినడము, నిద్రపోవడము, ఇట్లాంటివి చేస్తే సరిపోతుంది. కానీ మరీ ఎక్కువ చిట్కాలు పాటించడం అనేది మంచిది కాదు.
మేడం అంటే మేము చాలా హాస్పిటల్స్ కి వెళ్ళాము, చూయించుకున్నాము, మైగ్రేన్ కంట్రోల్ అవ్వట్లేదు అని చెప్పి చాలా మందిలో మనం వింటూ ఉంటున్నాము. అలాంటి వాళ్ళకి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి? ఇప్పుడు అలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో మనకి పెయిన్ కిల్లర్, మీకు మైగ్రేన్ ఉందా, ఏ సైడ్ వస్తుంది అని పెయిన్ కిల్లర్ రాసి ఇచ్చేస్తారు. దట్ ఈస్ దేర్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇక్కడ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఎట్లా అంటే, మీకు దేనికి వస్తుంది హెడేక్, అది మైగ్రేనా కాదా, ఫస్ట్ డయాగ్నోసిస్. మైగ్రేన్ వస్తే దేనికి వస్తుంది మైగ్రేన్ హెడేక్, ఆకలికి వస్తుందా, నిద్రకు వస్తుందా, నిద్ర లేకొస్తుందా, నిద్ర ఎక్కువై వస్తుందా, ఏం తినాలనిపిస్తుంది, ఏం తాగాలనిపిస్తుంది, దాని తర్వాత మీ పీరియడ్స్ ఎట్లా వస్తున్నాయి, అబ్బాయిలు అయితే మీ వర్క్ షెడ్యూల్ ఎట్లా ఉంది, స్ట్రెస్ ఎట్లా ఉంది, ప్రతిదీ తీసుకొని మీకు మెడిసిన్ ఇవ్వడం వల్ల కస్టమైజ్డ్ ఇండివిజువల్ మెడిసిన్ ఇస్తాం. దానివల్ల మీకు ట్రిగర్ అంటే మీకు ఎండ చూసినా కూడా హెడేక్ వచ్చే ఛాన్స్ చాలా మటుకు తగ్గిపోతుంది. అది అలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఉండదు. హోమియోపతిలో రికరెన్సీ అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది. మీరు ఎండకి వెళ్తే హెడేక్ వచ్చేది కూడా చాలా మటుకు కంట్రోల్ అయిపోతుంది. నాయిస్ వచ్చే హెడేక్ కూడా ట్రిగర్ ని మనము అంటే ఆ బాడీలో చేంజెస్ చేయడం వల్ల, మెడిసిన్ ఇవ్వడం వల్ల ట్రిగర్ కి రియాక్ట్ అవ్వడం తగ్గుతుంది. నెక్స్ట్ టైం రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా చాలా మటుకు తగ్గిపోతుంది. మేడం ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలి, ఇక్కడికి రావాలి, లేదంటే వేరే ప్రాంతాల్లో ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? ఇక్కడ మమ్మల్ని సంప్రదించాలి అని అనుకుంటే ఆల్రెడీ వెబ్సైట్ ఉందండి, www.fiticus.com, దాన్ని చెక్ చేయొచ్చు. అలా కాకుండా నెంబర్ స్క్రోలింగ్ లో ఉంటుంది, కాల్ చేయొచ్చు. మీరు దూరంగా ఉంటే ఆన్లైన్ లో కానీ, దగ్గరగా ఉంటే ఆఫ్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. Fiticus Homeopathy.